ఆ మాజీ జనసేన లీడర్కు మళ్లీ పవన్తో కెమిస్ట్రీ కుదిరిందా? గతంలో పార్టీకి గుడ్ బై చెప్పేసి నువ్వు నేను ఒకటే అనంత రేంజ్లో వ్యవహరించిన సదరు నేతకు ఇప్పుడు తత్వం బోధపడిందా? తిరిగి గ్లాస్ పట్టేసుకోవడానికి సిద్ధమవుతున్నారా? ఆయన విషయంలో డిప్యూటీ సీఎం వైఖరేంటి? నిలకడలేని నిర్ణయాలతో రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్నారని చెప్తున్న ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఎవరు? ఏంటైన జంపింగ్ స్టోరీ? ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద పాత సీనే సరికొత్తగా 4K క్లారిటీతో కనిపించింది. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ అకస్మాత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం హాట్ టాపిక్ అవుతోంది. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న తోట ఉన్నట్టుండి జనసేనాని క్యాంప్ ఆఫీసులో ఎందుకు ప్రత్యక్షమయ్యారు? రీ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకుంటున్నారా అంటూ రకరకాల చర్చలు మొదలయ్యాయి. పేరుకు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడైన ఆ పరంగా అస్సలు యాక్టివ్గా లేరు చంద్రశేఖర్. ఈ పరిస్థితుల్లో పవన్ ను కలవడం వెనుక అసలు రీజన్ ఏంటి? ఇది మర్యాదపూర్వక భేటీనా లేక మళ్లీ పార్టీలో చేరే సంకేతమా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుగుతున్నారు చాలా మంది. ఈ భేటీతో తోట మళ్లీ జనసేనలో చేరబోతున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. మహారాష్ట్ర కేడర్కు చెందిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ అరంగేట్రం చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు ఆయన. అప్పట్లో ఆ పార్టీ తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జనసేనలో కూడా ప్రధాన బాధ్యతలు నిర్వహించారు. మెగా బ్రదర్స్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు గుర్తింపుంది. అయితే నిలకడలేని రాజకీయ నిర్ణయాలతో ఆయన నాయకుడిగా ఎదగలేకపోయారు అన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ప్రధాన పార్టీలో ఉన్న ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలేదు తోట చంద్రశేఖర్. 2014లో వైసీపీ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచి మరీ జనసేనలో చేర్చుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. 2019లో గుంటూరు పశ్చిమ నుంచి జనసేన తరపున పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు ఆయన. ఆ తర్వాత గ్లాస్ కు గుడ్ బై చెప్పేసి ఎవరు ఊహించని విధంగా గులాబీ కండువా కప్పుకొని అందరికీ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలని అప్పట్లో ప్లాన్ చేసిన కేసీఆర్ ఆంధ్రాలో పునాదుల కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. అందులో భాగంగానే రాష్ట్రంలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం కూడా జరిగింది. తోటకు రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా కాపు కోటాలోనే ఇచ్చారు అన్నది అప్పటి మాట. అదే కార్డుతో నేరుగా పవన్ ని ఢీ కొట్టడానికి అప్పుడు సిద్ధమైపోయారు తోట చంద్రశేఖర్. కానీ ఆయన అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, 24లో ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో చేసేదేం లేక పూర్తిగా సైలెంట్ అయ్యారు తోట. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పవన్ కళ్యాణ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా గతంలో విభేదాలతో పార్టీని వీడిన నేతలను తిరిగి చేరదీసే విషయంలో పవన్ కఠిన వైఖరి తీసుకున్న సందర్భాలున్నాయి. అలాంటిది కష్టకాలంలో పార్టీకి దూరమైన తోటకు స్వయంగా క్యాంపు కార్యాలయంలో అపాయింట్మెంట్ ఇవ్వడం వెనుకున్న రాజకీయ ఉద్దేశం ఏంటి అన్న చర్చ జరుగుతోంది. ఈ భేటీ వెనుక మనం ఊహిస్తున్న దానికి మించి సంథింగ్ అంటూ స్వయంగా జనసేన వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది మర్యాదపూర్వకమా లేక కొత్త ఆరంభానికి సంకేతమా అన్న విషయంలో క్లారిటీ రాకున్నా హై ప్రియారిటీ అన్నది మాత్రం స్పష్టమంటున్నాయి రాజకీయ వర్గాలు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 2 వైపుల నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ మాత్రం లేదు. కానీ జనసేనలో ముఖ్యంగా కాపు వర్గాల్లో దీనికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన పార్టీని వీడకుండా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం తప్పకుండా కీలక స్థానంలో ఉండేవారని అభిప్రాయపడుతున్నారు చాలా మంది. నిలకడలేని నిర్ణయాలతో వరుసగా పార్టీలు మారడం, నమ్మిన వాళ్లతో కలిసి నడవలేకపోవడం లాంటి లక్షణాలతో తోట తన అవకాశాల్ని తానే చేజేతులా పాడు చేసుకున్నారన్నది విశ్లేషకుల మాట. అలాగే ఎన్నిసార్లు పోటీ చేసినా గెలవలేకపోవడం కూడా ఆయనకు మైనస్ అన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికైనా తోట ఈక్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ విషయంలో ఒక ఐఏఎస్ లా కాకుండా రాజకీయ నేతగా ఆలోచిస్తే సక్సెస్ అవుతారన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో. ఇక పవన్ తో భేటీ ఇక్కడితో ముగుస్తుందా లేక రీ ఎంట్రీకి దారి తీస్తుందా అన్నది చూడాలి.